ఏపీలో భారీగా పెన్షన్ల కోతకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల పెన్షన్లు తనిఖీ చేసే నెపంతో పెన్షన్లు తొలగించాలని కుట్రలు చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏపీలో భారీగా పెన్షన్ల కోతకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? కవిత, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లు, ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా మంచాన పడినటువంటి రోగులకు సంబంధించి ఎవరికైతే పెన్షన్లు ప్రస్తుతం వస్తున్నాయో ఆ పెన్షన్ని కోత విధించడం కోసం ప్రభుత్వం ఒక మార్గదర్శకాలను జారీ చేసింది. నిన్న రాత్రి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, డిఆర్డీఏ పీడీలకు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెర్పు సిఇఓ నుండి ఆదేశాలు వెళ్ళాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 8,19,000 మంది పెన్షనర్లు ఎవరైతే దివ్యాంగులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరికీ ఇస్తున్నటువంటి పెన్షన్లకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అర్హత పరీక్ష చేయాల్సిందే. అర్హత పరీక్షలో అర్హత సాధిస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, లేదంటే ఆ పెన్షన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అన్నది పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. దాదాపుగా తొలి విడతగా ఈ రోజు నుండి 24,000 మందికి పైగా ఉన్నటువంటి పక్షవాతం, అదేవిధంగా కండరాల జబ్బులతో కదలలేనటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు నుండి ఇంటింటికి వెళ్ళి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్ళు వెళ్ళే వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి టీం వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి పెన్షనర్ కానీ అందుబాటులో లేకపోతే అతని పెన్షన్ని ఆ రోగికి సంబంధించి లేదా పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పెన్షన్ని నిలిపివేయనున్నారు. అదేవిధంగా తర్వాత తొలి విడత ఇది అయిన తర్వాత దాదాపు మళ్ళీ 7.95 లక్షల మందికి సంబంధించి ఇంటింటికి పెన్షనర్లకు ఇంటింటికి వెళ్లకుండా ఎవరైతే దివ్యాంగులు, ఇతరటువంటి వివిధ వ్యాధికి సంబంధించినటువంటి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక కమిటీలు వేసి, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి జిల్లాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకి వెళ్ళి అక్కడ వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ఆ నిర్ణీత సమయం ఏదైతే అధికారులు చెప్తారో ఆ సమయానికి అదే రోజు వెళ్ళి ఆ పరీక్ష చేయించుకొని అర్హత సాధించకపోతే, ఆ పరీక్ష చేయించుకోలేకపోయినా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పెన్షన్ నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. 50 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన దాన్ని కూడా అమలు చేయలేదు. తిరిగి ఉన్న పెన్షన్లు ఎలా తగ్గించాలి? ఇప్పటివరకు గడిచినటువంటి జూన్ నెల నుండి ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది పెన్షనర్లు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపుగా ప్రతి నెల 15 నుండి 20 నుండి 25,000 వరకు కూడా పెన్షనర్లు తొలగిస్తూ వస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున ఇటీవలే 3.5 లక్షల మందిని సుమారుగా ఈ అనర్హుల కింద ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వాళ్ళని త్వరలోనే తొలగించడానికి సిద్ధమైంది. సో మరొకసారి వైద్య పరీక్షల పేరుతో, ఇప్పుడు అర్హత పరీక్షల పేరుతో ఈ పరీక్షలు చేయించి వారిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో గత ఏడాది జనవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి పెన్షన్ల మినహా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న పెన్షన్లు తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హత పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల పెన్షనర్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ.